Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu vidya drukpadaliki sambandhinchi most important 25 MCQs aithe chuseskundamu. So intavaraku nenu chesina videos anni kuda ee video description lo playlist la roopamlo nenu pedutunnanu. Prati video description lo kuda must and should ga exam ki velle mundu tricks video meeku chaala important. Anni subjects ki sambandhinchi classes, quick revision bits videos and ide vidhanga ippudu nenu ee video aithe chestunnanu. ఈ విధంగా మీకు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చూసేసుకుంటున్నాము. సో మీదే ఆలస్యం అండి, మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను. నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూసినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేసేయండి. అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఏది? సో ఆప్షన్ సెకండ్ వన్ సంబంధం లేదు. మరి సంబంధం లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించుకోవాలి? సంబంధం ఉన్నవి చూసుకున్నాం. సో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం ఏంటేంటి? సృజనాత్మక విద్య సంబంధం ఉంది, వికలాంగులకు సమైక్య విద్య అనేది సంబంధం ఉంది, సమ్మిళిత విద్య. ఈ మూడు కూడా మనకి భిన్న సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధాలు ఉన్నవి. ఏంటంటే సృజనాత్మక విద్య, వికలాంగులకు సమైక్య విద్య, సమ్మిళిత విద్య. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మొదలియార్ కమిషన్ ప్రకారము ప్రాథమిక విద్య అనేది విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది సెకండరీ విద్య. మొదలియార్ కమిషన్ ప్రకారము అభిప్రాయం ప్రకారము ప్రాథమిక విద్య అనేది విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది యొక్క సెకండరీ విద్య. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో లేని భాగం ఏది? ఫోర్త్ వన్ లేదు. మరి లేని దాని గురించి మనకొద్దు. మరి ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో ఉన్న భాగాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ వృత్తిపరమైన నియమావళి, సెకండ్ వన్ నియమావళి పరిశీలన, థర్డ్ వన్ వివరణాత్మక సూచనలు. ఈ వృత్తిపరమైన నియమావళి పరిశీలన, వివరణాత్మక సూచనలు ఈ మూడు కూడా మనకి ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమావళిలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. దేశ భవిష్యత్తు పాఠశాలల్లో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుందని ఎవరు పేర్కొన్నారు? సెకండ్ వన్ కొఠారి కమిషన్. మనకి కొఠారి కమిషన్ అనేది దేశ భవిష్యత్ అనేది పాఠశాలల్లో మరియు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటుంది అని మనకి కొఠారి కమిషన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 నుంచి 5 తరగతి వారికి బోధనా గంటలు ఎన్ని? 800 గంటలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 1 నుంచి 5వ తరగతి వారికి బోధనా గంటలు 800 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 లో బాలల హక్కుల సంరక్షణ ఈ అధ్యాయంలో పేర్కొన్నారు. అధ్యాయం 6. విద్యా హక్కు చట్టం 2009 లో బాలల హక్కుల సంరక్షణ అనేది అధ్యాయం 6లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఎఫ్ 2005 లో సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యాయంలో చర్చించబడ్డాయి అంటే ఫోర్త్ వన్ 5వ అధ్యాయంలో. సో ఎన్సీఎఫ్ 2005 లో సంస్థాగత సంస్కరణలు 5వ అధ్యాయంలో చర్చించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్పి 1986 ఏ ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించింది? విద్యా నాణ్యత ప్రాతిపదికన. ఎన్పి 1986 అనేది విద్యా నాణ్యత ప్రాతిపదికన పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి జతపరచుము అడిగాడండి. సో జతపరచుము మనం చూసుకున్నట్లయితే మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు అనేది ఆర్టికల్ 29 to 30. ఓకే, మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు ఆర్టికల్ 29 and 30. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలకు, పిల్లలకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 15 లో 3. మహిళలకు, పిల్లలకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 15 లో 3. నెక్స్ట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 16 లో 4. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది ఆర్టికల్ 16 లో 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తీసుకోవాలని అనే అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు? ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ కూడా విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తీసుకోవాలి అనే అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో
పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఏది అంటే ఫోర్త్ వన్, ఉపాధ్యాయుల జీతాలు బట్వాడా చేసే రిజిస్టర్ అనేది ఆర్థిక సంబంధమైన రిజిస్టరు. ఓకేనా, ఉపాధ్యాయుల జీతాలు బట్వాడా చేసే రిజిస్టర్ అనేది పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరిచయం ఇచ్చారు. ఆడమ్ స్మిత్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ సంపద నిర్వచనం. ఆడమ్ స్మిత్ ఏం చెప్పారమ్మా? సంపద నిర్వచనాన్ని చెప్పారు. మార్షల్ అనే అతను శ్రేయస్సు నిర్వచనం చెప్పారు. మార్షల్ శ్రేయస్సు నిర్వచనం చెప్పారు. రాబిన్స్ అనే అతను కొరత నిర్వచనం చెప్పారు. రాబిన్స్ అనే అతను కొరత నిర్వచనం చెప్పారు. సామ్యూల్సన్ అనే అతను వృద్ధి నిర్వచనం చెప్పారు. సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం, మార్షల్ శ్రేయస్సు నిర్వచనం, రాబిన్స్ కొరత నిర్వచనం, సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది? సో సెకండ్ వన్, సెక్షన్ 29 అకాడమిక్ అథారిటీ. కేంద్ర ప్రభుత్వం అనేది సెక్షన్ 29 అకాడమిక్ అథారిటీ ప్రకారము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం అనుసరించి క్రింది సెక్షన్లలో ఏది వాస్తవము? సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జతపరిచయం చూసుకోండి. సెక్షన్ 4 అనేది మనకి ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానం నిర్ధారించిన గడువు. ఫోర్త్ డి, ఫస్ట్ దానికి డి చూసుకోండి. సెక్షన్ 4 అనేది ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధానం నిర్ధారించిన గడువు. సెకండ్ వన్, సెక్షన్ 6 అనేది సి, పరిసర ప్రాంత బడిని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన గడువు. సెక్షన్ 6 అనేది పరిసర ప్రాంత బడిని ఏర్పాటు చేయడానికి నిర్దేశించినటువంటి గడువు. సెక్షన్ 14 అనేది బి, బాలల వయసు నిర్ధారించడానికి ఇతర పత్రం. సెక్షన్ 14 అనేది బి, బాలల వయసు నిర్ధారించడానికి ఇతర పత్రం. నెక్స్ట్ సెక్షన్ 9 వచ్చేసరికి ఏ, సంవత్సరాల వరకు బాలలకు సంబంధించి రికార్డులు నిర్వహించవలసిన విధానం. సంవత్సరాల వరకు కూడా బాలలకు సంబంధించి రికార్డులు నిర్వహించవలసిన విధానం అనేది సెక్షన్ 9 లో పొందుపరచడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సారీ మధ్యలో నా ఫోటోస్ కనిపిస్తున్నాయి, అవి చూడకండి. నెక్స్ట్ క్వశ్చన్, నేను పిక్స్ అనేవి నా స్మైల్ కోసం మాత్రం తీసుకుంటా, వాటిని మీరు నెగిటివ్ గా అసలు అనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో RMSA లక్ష్యాలు ఏ 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం. మొత్తం 3 కూడా మనకి RMSA యొక్క లక్ష్యాలు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఓకే, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA లక్ష్యాలు ఏంటంటే 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ 2020 నాటికి 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం. 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 70% సాధించడం. చూడండి, 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం, 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించడం. ఓకేనా, ఈ 3 కూడా మనకి RMSA యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ సెకండ్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సులో సరైన వాటిని గుర్తించండి. సో ఫస్ట్ వన్, మొత్తం ABCD 4 కూడా సరైనవే. ఏంటేంటి? విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు 3 రకాలుగా ఉండాలి. బి, గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. సి, మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలి. అలాగే డి, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. క్రింది వాటిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సుల్లో సరైనవి ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు 3 రకాలుగా ఉండాలి, గ్రామీణ విశ్వవిద్యాలయాలకు ఏర్పాటు చేయాలి, మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి. ఇవన్నీ కూడా మనకి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫార్సుల్లో సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటి? సో క్రింది వాటిలో ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తం 3 అండి. ఏంటంటే యువ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన అనేది పెంపొందించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయుటకు పరిశోధనలను ప్రోత్సహించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించడం. ఈ ఇన్స్పైర్ అవార్డు యొక్క ఉద్దేశాలు ఏంటంటే యువ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన పెంపొందించడం, విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయుటకు పరిశోధనలను ప్రోత్సహించడం, అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల
ఆసక్తిని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారము ఉపాధ్యాయులు మనకి ఇక్కడ కూడా 3 కూడా కరెక్టే. ఏంటంటే పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి, జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారము పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించాలి, జాతీయ సమైక్యత, సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థులలో మంచి వైఖరిని పెంపొందించాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ ప్రకారము ఉపాధ్యాయ విద్యా లక్షణాలు ఏంటి? ఫస్ట్ వన్ సమర్థత, ప్రాతిపదిక. ఓకేనా? ఉపాధ్యాయ విద్యా లక్షణాలు ఏంటి అంటే సమర్థత ప్రాతిపదికన ఉపాధ్యాయ విద్య ఉండాలి. దేని ప్రకారం? ఎన్సిటిఈ, నేషనల్ కరికులం టీచర్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో పొందుపరిచింది? ఆర్టికల్ 350A. ఓకే, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలను కల్పించాలని ఆర్టికల్ 350లో ఏ అయితే పొందుపరచడం జరిగింది. సో ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి అన్ని క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్, ఎంసీక్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాను. ఒక్కొక్క వీడియోలో ఒక సబ్జెక్ట్ మొత్తం ఉండేలా కూడా క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చేశాను. అండ్ ట్రిక్స్ వీడియో ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత మీకు తెలియని క్వశ్చన్స్ కి ఎలా చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ట్రిక్స్ వీడియో చేశాను. ఆ లింక్స్ అన్ని ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను, మీరు చూసేయండి ఎగ్జామ్ కి వెళ్లే ముందు. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే ప్లీజ్ నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి అది మాత్రమే కదా, ఇంకేం ఆశించట్లేదు కదా. సో ఇప్పుడు మనము సరైంది ఇక్కడ చూసుకుందాము. ఈ క్వశ్చన్ కొంచెం పద్ధతిగా ఉంది, సో స్క్రీన్ మాత్రం కొంచెం చిన్న చేయాలి. సో ఇక్కడ చూడండి, జతపరచు మీది జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్తుంది? థర్డ్ వన్, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలి. జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్పింది? ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలని చెప్పింది. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుంది? పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్యను అందించాలని చెప్తుంది. ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుంది? పాఠశాల స్థాయిలో అందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్య అందించాలని చెప్తుంది. నెక్స్ట్ ఉడ్స్ నివేదిక 1854 ఏం చెప్తుంది? విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించమని చెప్తుంది. ఉడ్స్ నివేదిక 1854 అనేది విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించమని చెప్తుంది. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్తుంది? ఎంపిక చేసిన 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయమని చెప్తుంది. సార్జెంట్ కమిటీ 1944 ఏం చెప్తుంది? ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను ఏర్పాటు చేయమని చెబుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 సూచించిన నియమాలకు సంబంధించి క్రింది దిగువ వివరాలు పరిశీలించమన్నారు. సో ఇక్కడ మనకి రెండు కూడా సరైనవే, ఏ బి రెండు కూడా సరైనవే. ఏంటంటే 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉన్నచో 2 ఉపాధ్యాయులు ఉండాలి. ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులు ఉండి 60 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు. 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. 1 నుంచి 5 తరగతులు ఉండి 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. ఓకేనా? ఈ రెండు కూడా మనకి సరైనవే. సో అర్థమైంది కదా. సో అదండి మనం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అన్ని కూడా చూసుకున్నాము. ఇవి మనకు వచ్చినటువంటి గుడ్ కామెంట్స్ మాక్సిమం మనకి 100% లో 99.999% కూడా మనకి గుడ్ కామెంట్స్ వస్తాయి. కావాలంటే మీరే ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా చూసుకోండి కామెంట్ సెక్షన్స్ లో. అండ్ మీరు కూడా ఒక మంచి గుడ్ కామెంట్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే మన ఛానల్ మీకు యూజ్ అవుతుంటే. అండ్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తుంటాను లింక్స్ అనేవి. చక్కగా చూసేయండి. నాకు మాత్రం మీ అందరూ సపోర్ట్ ఇచ్చేయండి, ఇంకేం అవసరం లేదు, ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇలా మనం ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో మీకు ఎగ్జామ్ అయినంత వరకు కూడా నేర్చేసుకుందాం. అన్ని కూడాను మిగతావన్నీ కూడా చూసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.